ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి బాసు, ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి బాసు మన ప్రభాస్. ఇండియాలో ఏ హీరో కూడా తట్టుకోలేడు. హాలీవుడ్ రేంజ్ దొరికిపోతుంది. సలార్ బబ్బా దీని ముంగల 2000 కోట్ల 2000 కాదు 5000 కోట్లు. జై భైరవ డార్లింగ్, హాలీవుడ్ రేంజ్ లో ఉంది డార్లింగ్. ఒక్కొక్క సీన్ చూస్తుంటే మెంటల్ ఎక్కిపోతుంది. మనమైతే కల్కి మూవీకి వచ్చేసాం భయ్యా. మూవీ విషయం మీకే తెలుసు, నేను చెప్పకూడదు. కొత్త బల తీసిండు భయ్యా నాగస్విను. ఇండియాలో ఏ హీరో కూడా తట్టుకోలేడు. హాలీవుడ్ రేంజ్ దొరికిపోతుంది. గూస్ బంప్స్లు అయితే భయ్యా, ఒక్కో సీన్కి ఒక్కో ట్విస్ట్కి క్లైమాక్స్. నీ ఇది ఒక్కటే వేరే లెవెల్. అంటే క్లైమాక్స్ 30 minutes ఉంటుంది భయ్యా, కొత్త బలం ఉంటుంది. కానీ ఎక్కువ మాస్ ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. అంటే ప్రభాస్ నుంచి ఫుల్ మాస్ ఎక్స్పెక్ట్ చేస్తాం. అంత మాస్ పెట్టలేదు, అక్కడక్కడ నీకు అనిపిస్తుంది భయ్య. అంటే కామెడీ ఇక్కడ కామెడీ ఉంటుంది భయ్య. కామెడీ చేసి డైలాగ్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ అక్కడక్కడ చిన్న ల్యాగ్ ఉంటుంది. అది తప్పించి మూవీ మాత్రం ఎక్సలెంట్ భయ్య, కొత్త బాల్ ఉంటుంది. ప్రతి ఒక్కరు చూడొచ్చు. ఫ్యాన్స్ అయితే పండగ. ఇంకా ఈ ఫుల్ మీల్స్ పెట్టిండు నాగేశ్వను. ఆ ఎంట్రీ సీన్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ, మళ్ళీ మధ్యలో బ్రహ్మానందం ఉంటాడు భయ్య. బ్రహ్మానందం కామెడీ. ఆర్జీవి ఒకళ్ళు ఉంటారు. ఆర్జీవి నుంచి ఫ్రెష్ నాకు కావాలి. నీకంత సీన్ లేదు సుబ్బారావు. మళ్ళీ ఆచార్య మూవీ చూసారు భయ్య. ఆచార్య మూవీలో పాదఘట్టం అనే పదం వస్తుంది ఎక్కువ. దీంట్లో అలా యూనిట్స్ పదం ఎక్కువ వస్తుంది. యూనిట్స్ అని అదొకటి మైనస్ అనిపిస్తుంది భయ్య. 5000 యూనిట్స్ దీన్ని తీసుకెళ్ళి లోపల పెట్టే సుభలక్ష్మి. ఇదో 5000 యూనిట్స్. బట్ పర్లే, మూవీ మాత్రం ఎక్సలెంట్ భయ్య. ప్రతి ఒక్కరు చూడండి. అండ్ ఎక్కువగా తింటే వస్తాయి మోషన్స్. ఫుడ్ ఎక్కువగా తింటే వస్తాయి మోషన్స్. సూపర్ గా ఉండే ఎలివేషన్స్. 2000 కోట్ల 2000 కాదు 5000 కోట్లు. 5000 కోట్లు. చాలా బాగుంది. సూపర్ హాలీవుడ్ విజువల్స్ లో ఉంది. జై రెబల్ స్టార్ అనిపించింది. అంటే ఫుల్ క్రేజ్ ఉంది. ప్రభాస్ మొత్తం మేకోవర్ వచ్చేసింది. బుజ్జి మొత్తం ఇచ్చి వాడేసింది. అంతే. లాస్ట్ షాట్ ఎట్లుంది మొత్తం. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం, నెక్స్ట్ మూవీ రివ్యూతో. అంతవరకు మన ఛానల్ ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కొట్టండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.